వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక చిన్న కొన్ని మాటలు మనం చదువుకుందాం. 34వ కీర్తన 9, 10 వచనాలు కొద్ది నిమిషాలు. ఈ సమయంలో దేవుడి మహాకృప, దేవుడి ఆశీర్వాదం, కీర్తనల గ్రంథం 34:9-10. భక్తులారా ఆయన యందు భయము భక్తి ఉంచండి. ఆయన యందు భయము భక్తి ఉంచేవానికి ఏమీ కొదవలేదు. సింహం పిల్లలను లేమిగలవై ఆకలిగొను. యెహోవాను ఆశ్రయించు వారికి ఏమీ కొదవై ఉండదు. ఈ రోజున చాలామందికి దేవుని సన్నిధిలో ఉన్నారు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరందరూ దేవుని నమ్ముకున్నారు అంటూ ఉన్నారే కానీ చాలామంది దేవుని సన్నిధిలో ఉంటూ ఆయన పరిశుద్ధమైన స్థలంలో జీవించి వారితో మాట్లాడుతున్నాడు ప్రభు. యెహోవా భక్తులారా ఆయన యందు భయము భక్తి ఉంచండి. భయము భక్తి ఉంచండి అంటే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని భక్తులట, ప్రభువును నమ్ముకున్న భక్తులట జీవితంలో దేవుడంటే భయం ఉండాలి అంట. దేవునికి భయపడేవారు ఏ తప్పు చేయరు. మరొక మాట చెప్తున్నాను, దేవుని యందు భయము కలిగిన వాడు ఏ తప్పు చేయడు. తప్పు చేస్తూ ఉన్నాడు మాటి మాటికి అంటే వాడు దేవునికి భయపడలేదు. అంటే దేవుని భక్తులారా ఆయనకు భయపడండి, భయపడి భక్తి చేయండి అంటున్నాడు. ఈరోజున చాలామంది దేవుని సన్నిధిలో దేవుని భక్తులంట, యేసయ్య భక్తులు భయము లేకుండా భక్తి చేయకుండా జీవిస్తూ ఉన్నారు అంటూ ఉన్నాడు దేవుడు. ఎందుకయ్యా ఈ రోజున అనేకులకు కొదువ, అనేకులకు ఎందుకు ఇలాంటి కొదువలు కలుగుతూ ఉన్నాయంటే దేవుడు అంటున్నాడు, నిజముగా దేవునికి భయపడి ఈ పాపములోనికి పడకుండా నిజాయితీగా భక్తి చేసేవాడికి ప్రభు అంటున్నాడు, నీతిమంతునికి కలిగే ఆపదలు అన్నీ వస్తాయి, వాటన్నిటిలో నుంచి విడిపించే దేవుడు నేనున్నాను అంటాడు. ఈరోజున దేవుని పిల్లలరా, దేవుడైతే మనల్ని ఏ ఆటంకాలు లేకుండా కాపాడగలడు, నిజంగా కాపాడగలడు ఆయన. అయితే దేవునికి భయపడాలి, ఆయన ఎంతో భక్తి చేయాలి. ఆ కుటుంబానికి కొదువ నేను లేకుండా చేస్తాను అంటున్నాడు. ఈరోజు మన జీవితంలో కొదువ ఉందంటే దేవునికి భయపడకుండా ఏదో చెడు నడత నడిచింటాం, ఏదో ఒక బలహీనత నడిచింటాం, భక్తిలో లోపం ఉంటుంది. అయితే ప్రభు అంటున్నాడు,
కీర్తనకారుడు ఆయన యందు భయము భక్తి ఉంచాలి. ఎందుకు? 4వ కీర్తన 3వ వచనం చదువు. 4వ కీర్తన 3వ వచనం. ఎందుకైనా నా యందు భయము భక్తి ఉంచాలి? చదువుదాం. యెహోవా తన భక్తులను ఎవరికి ఏర్పాటు చేసుకున్నాడట? యెహోవా తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకున్నాడు. తెలుసుకోండి. అంటే ఎవరైతే భక్తి చేయగలరో, ఎవరైతే భక్తిలో నిలబడతారో తెలుసుకొని యేసయ్య వారిని తన భక్తులుగా నడిపించుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు చాలామంది యేసయ్యను నమ్ముకోలేదు. కారణం ఏంటి? దేవుడు వారిని ఏర్పాటు చేసుకోలేదు. మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? ఆయనకు భయపడుతూ, ఆయనకు భక్తి చేస్తూ, ఆయన సన్నిధిలో ఉంటామని, ఆయనకు ఒక గౌరవాన్ని, ఒక ప్రఖ్యాతిని తెస్తామని దేవుడు మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడట. ఎవరైనా యేసయ్యను ప్రార్థన చేస్తున్నారంటే యేసయ్య వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే అంటాడు, తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకోండి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయనను ఆలకిస్తాడు. అయితే భయపడి పాపం చేయకుడి. మీరు దేవుడు అంటున్నాడు, పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని కోరక ఉండు. ప్రభు అంటున్న ఒక మాట ఏమిటంటే, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించాడు. ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో, ఎవరు తన యందు భయము భక్తి నిలుపుతారో వారు చేసిన ప్రార్థన తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఏలియాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకోవడానికి ఏలియా ఏం చేశాడంటే, 3 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుందని దేవుడు ఏం చెప్పాడంటే, ఏలియా నువ్వు వెళ్ళి కేరీతు వాగు దగ్గర ఉండు. ప్రభా, కేరీతు వాగు దగ్గర ఎందుకు ఉండాలి? అక్కడ నిన్ను పోషిస్తా. ఎందుకు అక్కడే పోషిస్తావు? ఆ వాగులో నీరు పారుతా ఉంది, ఆ వాగు ఎండిపోదు. కేరీతు వాగు దగ్గరకు నువ్వు వెళ్ళి అక్కడ నువ్వు నివాసం చేసినట్లయితే, కేరీతు వాగు దగ్గర, వాగుల దగ్గర, వంకల దగ్గర ఏదైనా అనుకూలమైన ప్రదేశం ఉంటుంది? ఉండదు. అయినా దేవుడు చెప్పిన మాట మేరకు ఎక్కడికి వెళ్ళమంటే ఆ వాగు దగ్గరికి వెళ్ళి ఉంటున్నాడు. దేవుడు చెప్పిన మాటకు లోబడి ఆ వాగు దగ్గర ఉంటే ఆ వాగులో నీళ్లు తాగుతూ, అయ్యా నీళ్ళైతే ఉన్నాయి, ఆహారం లేదే అంటే తన భక్తులను తను ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆకాశంలో నుంచి కప్పుల చేత రొట్టె ముక్కలు, మాంసాన్ని తీసుకొని వచ్చి ఆహారం ఏలియాకి ఇచ్చింది. కాకుల చేత దేవుడు ఏలియాను పోషించాడు. కారణం ఏంటి? తన భక్తుడు ఏలియా, తాను ఏర్పాటు చేసుకున్న భక్తుడు ఏలియా. నిజంగా ఆయన మాట వింటున్నాడు ఏలియా. భక్తి ఉంది, దేవుడు చెప్పిన మాట వింటున్నాడు. అయితే దేవునికి ఏమాత్రం ఎదురాడక, దేవునికి విరోధమైన ఏ పని చేయక భక్తి చేస్తున్నాడు ఏలియా. ఈ రోజున ఆ మాటను ఆధారం చేసుకొని ఒకానొక ప్రాంతంలో భయంకరమైన 2 వర్గాలు గొడవపడి మొత్తం అంతా ఏ కుటుంబాలు బయటికి రాకుండా కర్ఫ్యూ అంటే 101
కర్ఫ్యూ పెట్టారు. అంటే ఎవరు కానీ ఇళ్ళలో నుంచి బయటికి రాకూడదు. పార్టీలు గొడవ పడ్డాయి. పార్టీలు ఆ పట్టణంలో గొడవ పడ్డాయి. గొడవ పడితే మొత్తం షాపులన్నీ బంద్ చేశారు. షాపులు మొత్తం బంద్ చేశారు. ఆ షాపులన్నీ బంద్ చేసి ఇంట్లో ఎవరు రాకుండా బయటికి బంధించారు మొత్తం జనాలన్నిటినీ. ఆ సమయంలో పేద విధవరాలు, పేద కుటుంబం, ఒక చిన్న పాప, ఆ కుటుంబంలో బిడ్డలు ఉండేవాళ్ళు. కేవలం ఒక కుటుంబము బ్రతుకుతా ఉంది. ఆ కుటుంబము భక్తి కలిగిన కుటుంబం. ఆ కుటుంబము దైవ భయం కలిగిన కుటుంబం. ఆ కుటుంబం దేవుని పట్ల భక్తి భయము కలిగిన కుటుంబం. అయితే ఆ రోజున ఆ కుటుంబం కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంది. అయ్యా, మొత్తం అంతా షాపులన్నీ బంద్ చేశారు, మొత్తం అన్నీ లాక్డౌన్ చేసేసారు, ఎవరు కానీ బయటికి వెళ్ళకూడదు అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఇంట్లో ఒక ముసలావిడ వాళ్ళ చేసి కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేస్తూ ఉందట. ఆ చిన్న పాపం వెళ్ళి, నానమ్మ నీవేమో ప్రార్థన చేస్తావు, నాకేమో ఆకలి అవుతా ఉంది, నా ఆకలి ఎవరు తీరుస్తారో అని అడిగిందట. అడిగితే ఆమె అంటాడట, ఇదిగో అమ్మా, ఆ రోజున ఆయన నమ్ముకున్న భక్తులను దేవుడు ఇచ్చే దేవుడు కాదు, మనం ఆకలించే దేవుడు కనుక ఆ రోజున ఏలియాను కాకులు పోషించాయి. మనలో భక్తి నిజాయితీగా ఉంటే, మనం భక్తి సరిగా చేస్తే, దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే మనకు ఏమీ కొదవలేదని దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనం చేయవలసినది ప్రార్థన తప్ప ఏం లేదమ్మా అన్నారట. అంటే మా నాన్నమ్మ చెప్తా ఉంది, మనము ప్రార్థన చేస్తే కాకుల చేత భోజనాన్ని దేవుడు ఇస్తాడు. మరి కాకి ఇంట్లోకి రావాలంటే వాక్యాలన్నీ బంద్ చేస్తే కాకి ఎలాగ ఆహారం వేస్తుంది మనకి? ఆమె అనుకుంటే పాప తెలియదు కదా అని చిన్నగా వెళ్ళి ఆ డోర్ దగ్గర ఉన్న ఆ కిటికీ తెరిచిందట. కిటికీ తెరిస్తాను రోడ్డు పక్కలోనే ఇల్లు కనుక పోలీసు వారు అన్నారు, ఏ పాప డోర్ వేసేయి అన్నాడు. పోలీసు వారండి ఏమన్నానండి, ఈ కిటికీ మాత్రం నేను డోర్ వేయను అన్నదట. ఏంటి, ఎందుకు ఈ పాప ఇలా కట్టావుదని? ఏ పాప, ఎవరైనా రాళ్ళు వేస్తారు, లోపలికి వచ్చి పడతాయి, దయచేసి నువ్వు డోర్ వేసి అన్నాడట. అంటే అప్పుడు అన్నదట, లేదు పోలీసు గారు, ఎస్ఐ గారు, నేను ఎవరు డోర్ మాత్రం ఇవ్వను. ఏమమ్మా, ఎందుకే రాళ్ళు వచ్చి పడతాయి పాప అంటే ఆ పాప అంటా ఉంటుందట, అయ్యా కాకి వస్తుంది. ఏమంటుందట, కాకి వస్తుంది. కాకి ఎందుకు వస్తుంది? ఆహారం తెస్తుంది. కాకి ఏంటి, ఆహారం ఏంటి? అసలు నీకేం పిచ్చి పట్టిందా, ఏంది నీకేం మెంటల్ పట్టిందా అన్నాడంట పోలీసు. లేదు పాస్టర్ గారు, మా నాన్నమ్మ ప్రార్థన చేస్తూ ఉంది, నాకు ఆకలి అవుతా ఉంది. ఏమన్నది? మా నాన్నమ్మ ఆకలి వేస్తూ ఉంది, నాకు ఆకలి వేస్తూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉంది. ఆకలి వేస్తే ప్రార్థన చేయడం ఏంటి? పిచ్చి పట్టిందా నీకేమైనా? ఏదైనా వండుకొని తినచ్చుగా. వండుకోనికి ఏమైనా సరుకులు ఉంటాయి కదా. సార్, ఇప్పటికీ 4-5 రోజులు అవుతా ఉంది, అప్పటికి మా కూరగాయలు అయిపోయాయి, ఏమీ లేదు తినడానికి అన్నది. అప్పుడు పోలీసు వారికి జాలి కలిగిందట. అయ్యో, ఎంత బాధపడుతున్నారు పిల్లలు అనుకున్నాడట. అనుకొని, ఏంటి మరి నువ్వేం చేస్తా ఉన్నావు, మరి ఎందుకు డోర్ తీసావంటే, మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉంది, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మా దేవుడు ప్రార్థన చేసింటే ఏలియా గారికి కాకుల చేత ఆహారాన్ని పంపించాడు, నాకు కూడా మా నాన్నమ్మ ప్రార్థన చేస్తూ ఉంది, కాకులు వచ్చి ఈ కిటికీలో నుంచి కిటికీ డోర్ వేస్తే కాకి అట్లే గల వెళ్ళిపోయిందేమో 2 రోజుల నుంచి, అందుకే నేను కాకి నాకు తెలియదు, మా నాన్నమ్మ ప్రార్థన చేస్తూ ఉంది, కాకులు ఎన్ని వచ్చి వెళ్ళిపోయి తెలియదు, అందుకే ఎస్ఐ గారు, సార్ గారు, ఈ డోర్ మాత్రం వేయద్దని చెప్పండి అన్నదట. అప్పుడు కానిస్టేబుల్ చాలా బాధపడి, ఎంత భక్తులు ఉన్నారా అని జాలి కలిగి ఆ చివరిలో ఒక కొట్టు ఉంటే ఆ కొట్టు తెరిచి యజమాడు ఉంటే, కొన్ని సరుకులు అని ఆ కూరగాయలు సరుకులన్నీ ఒక పెద్ద కవర్కి తీసుకొని వచ్చి
లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో, ఎన్ని రోజులు ఈ ఆహారం తింటారో లేదో, ఇంకా వారం రోజులు ఉంటుందో లేదో తెలీదు, ఈ కర్ఫ్యూ అయిపోతుందో లేదో తెలీదు, ఈ కుటుంబాన్ని నేను ఎలాగైనా పోషించాలని దేవుడు ఆ మనిషికి జాలి కలిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నన్ను భక్తి ఖచ్చితంగా చేయగలిగితే ఆయన కొదువు చేసే దేవుడు కాదు. అప్పుడు ఆ పోలీస్ ఆయన ఆ సరుకులన్నీ తీసుకొని ఆ పాప ఇంటి డోర్ లోపల వెళ్ళగానే చిన్నగా తీసుకొని వచ్చి ఆ కిటికీ డోర్ వెనక అట్లా ఉంచి వెళ్ళిపోయాడట. అప్పుడు ఆ పాప వచ్చి, నానమ్మ నానమ్మ, నిజంగానే నీ దేవుడు గొప్పవాడు. కాకి తీసుకొని వచ్చి, ఇదిగో మన ఆహారం పెట్టాడు దేవుడు. తెచ్చింది కాకి, కాకి చొక్కా ఆయన. హల్లెలూయా. యథార్థంగా ఆ రోజున ఏలియాను కాకులతో పోషించాడు. అందుకే అంటున్నాడు, యెహోవా తన భక్తులను తాను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న దేవుడు వారి ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున ఆయన భక్తుడే. అందుకే అంటున్నాడు, దేవుని భక్తులారా, యేసయ్య భక్తులారా, ఆయనకు భయపడండి. దేవునికి భయపడేవాడు తప్పు చేయడు. దేవుని భయపడేవాడు తప్పు చేయకపోతే వాడు భక్తి చేస్తాడు. తప్పు చేయని వాడు ప్రార్థన చేస్తాడు, భక్తి చేస్తాడు. తప్పు చేయకుండా భక్తి చేసేవానికి ఏది కొదవ ఉండదు. ఎలా ఉండదంటే, దేవుడు ఆ కుటుంబ పరిస్థితిని బట్టి దేవుడే ఆ కుటుంబానికి సహాయకుడుగా ఉంటాడు గనుకనే యెహోవా భక్తులారా, ఆయన యందు భయము భక్తి నిలబండి ఉంచండి. అంటే యేసయ్య నమ్ముకున్న భక్తులలో భయము లేదు, భక్తి లేదు. అవి రెండు ఉంటే ఉంచండి అనడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజున ఆ భయము భక్తి చేయడానికి ఎవరు ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడే మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని కాపాడుతాను. 97వ కీర్తన 10వ వచనం. 97వ కీర్తన చూద్దాం. 97వ కీర్తన 10. జాగ్రత్తగా చదవాలి. 97వ కీర్తన జాగ్రత్తగా అందరూ తెరవని బైబిల్. 97వ కీర్తన 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించువారు చెడుతనము అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించు. నిజంగంటే దేవుడు ఎందుకు తన భక్తులను ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నిజంగా ఆయనకు ప్రార్థన చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు భయపడడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనను ఎప్పుడైతే ఆయన భక్తుడికి అయిన వెంటనే భక్తిహీనులు ఎంతో మందిని దగ్గరకు వస్తారు, కానీ వారి చేతిలో పడకుండా ఆయనే కాపాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా మనం అనుకుంటాము, అనవసరంగా ప్రభువుని నమ్ముకున్నాము, అనవసరంగా యేసయ్యను నమ్ముకున్నాము, ఆ దేవుడు నాకేం చేస్తున్నాడు అని చాలా రోజులు మనం బాధపడతా ఉంటాం. ఈ భక్తి ఎందుకు? అందరిలాగా ఊరికే ఉంటే మేలు కదా, అందరిలాగా మనకు సంతోషంగా ఉంటే మేలు కదా, మనకు దేవుడు సహాయం చేస్తే సంతోషంగా ఉంటాం, మనం బాగుంటాం. ఎందుకు ఈ భక్తి అంటూ ఉంటాం. కానీ ఆయన భక్తులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న దేవుడు ఆయనే సహాయం చేస్తాడట. ఆయనే సహాయం చేస్తున్న దేవుడు ఆయనే కాపాడుకుంటాడట. ఎవరిని కాపాడుకుంటాడు? భక్తులను మర్చిపోకండి. భక్తి చేసేవారిని, భక్తి చేయని వారిని కాదు. అందుకే నేను చాలాసార్లు అంటా ఉన్నాను, అయ్యా దేవునికి భయపడండి. దేవునికి భయపడేవాడు తప్పు చేయడు. దేవునికి కోపం వచ్చే పని చేయడు. దేవునికి కోపం వచ్చే పని చేయకపోతే భక్తి చేస్తావు.
మనం ఎక్కడికైనా వెళితే కల్తీ లేని సొమ్ము తీసుకుంటామా, కల్తీ ఉన్న సొమ్ము తీసుకుంటామా? మంచి వస్తువు తీసుకున్నామా, చెడ్డ వస్తువు తీసుకుంటామా? మంచి వస్తువే తీసుకుంటాం. దాంట్లో కల్తీ లేనిది, కొద్ది రోజులు బాగా మన్నిక ఉండేది, మంచి కంపెనీని తీసుకుంటాం. ఇదైతే చెడిపోదు అని తీసుకుంటాం. కానీ దేవుడు కూడా ఏమనుకుంటారంటే, నీ భక్తిలో కూడా కల్తీ ఉండకూడదు. అప్పుడు నేను నిన్ను తీసుకుంటాను, నీ ప్రార్థన నేను తీసుకుంటాను, నేను స్వీకరిస్తాను. నీ భక్తిలో లోపం ఉందా? నీ భక్తిలో ఏదైనా ఆటంకం ఉందా? యథార్థంగా అండి, దేవునికి చేసే ప్రార్థన మోకాలు నిలబడినప్పుడు కల్తీ లేని భక్తి చేయాలి. హల్లెలూయా. కల్తీ లేని భక్తి కోరుతూ ఉన్నాం. చాలామంది కల్తీ ఉన్న భక్తి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అందరితో సమాధానం లేకుండా వేగేర ఏదేదో చేస్తూ ఉంటాం. ప్రభు ఆయన భక్తులను ఆయన కాపాడుకుంటున్నాడు, శత్రువు చేతుల నుంచి కాపాడుకోవాలా, దేవుడు దీవించాలా, ఆశీర్వదించాలా. అయితే ఒక్క మాట, కల్తీ లేకుండా స్వచ్ఛమైన బంగారానికి రేట్ ఎక్కువ, కల్తీ లేని ప్రార్థనకు విలువ ఎక్కువ. హల్లెలూయా. కల్తీ లేని బంగారానికి ఎంత విలువ ఉందో, స్వచ్ఛమైన ప్రార్థన, కల్తీ లేని ప్రార్థనకు ఆ వ్యక్తికి దేవుడు ఎక్కువ విలువ ఇస్తాడు. అందుకే ఈరోజున చాలామంది భక్తులు ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా భక్తిని పోగొట్టుకోలేదు. ప్రాణం పోగొట్టుకోవడానికని సిద్ధపడ్డారు. దేవునికి భయపడి భక్తి పోగొట్టుకోక కారణాన్ని బట్టి వారి కుటుంబం ప్రారంభంలో ప్రాణాపాయ స్థితిలోనికి మేము చచ్చిపోతామేమో అన్న కాటికి వచ్చాయి. ఆ అన్న కాటికి వచ్చిన తర్వాత నుంచే దేవుడు భక్తులను పట్టుకొని పైకి లేవనెత్తాడు. శ్రమలు ఎందుకు వస్తాయి? ఈ వ్యక్తి నిలబడతాడా లేదా, ఈ వ్యక్తి బాగుపడతాడు, మరలా ఎలా జీవిస్తాడు చూద్దాం 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 చూద్దాం. ఒక ఆయుధం తయారు కావాలంటే అగ్నిలో కాలాలి. హల్లెలూయా. ఒక ఆయుధం, ఒక కొడవలి తయారు కావాలంటే ఏం చేయాలంటే ఆ కొడవలిని అగ్నిలో బాగా కాల్చాలి. కాల్చిన తర్వాత అనేక సమ్మెట దెబ్బలు కొట్టాలి. కొట్టి 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 మరలా అగ్నిలో గాలబెట్టి, మరలా నీళ్ళల్లో ముంచి, అగ్నిలో ముంచి, నీళ్ళలో ముంచి, అగ్నిలో ముంచి, సమ్మెట దెబ్బలు కొట్టి 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 చివరికి వారి అనుకున్న ఆకారానికి వచ్చిన తర్వాత మరలా కొన్నగా సానబట్టి పక్కకేస్తే ఆయుధం తయారవుతుంది. ఆయుధము తయారైన తర్వాత బలవంతుని చేతిలోకి ఆయుధం వచ్చి, ఆ ఆయుధం ముందర ఎంతటి బలమైన చెట్టును, కొన్ని సంవత్సరాలు ఉన్న చెట్టును, కొన్ని వందల సంవత్సరాలు ఉన్న చెట్టును సైతం ఏం చేస్తుందంటే ఆ కొడవలి ఒక్క ఏటుకు నరికేస్తుంది. ఆ చెట్టు అనుకుంటుందంట, ఓ నేను ఎన్నో సంవత్సరాల నుంచి పాతుకుని పోయాను, ఎన్నో సంవత్సరాల నుంచి బలపడ్డాను, నాలో శాపం ఉంది, నువ్వు కొట్టలేవు, నీ చేత కాదు, నేను విరగొడతా అన్నా కూడా ఈ ఆయుధం అంటుందట, నేను కూడా ఎన్నో శ్రమలు పడి ఒక బలమైన ఆకారంలో పదునుగా తేలాను, నీవు నాకు ఒక లెక్క కదని ఎప్పుడైతే నరకడం మొదలు పెడుతుందో కొన్ని సంవత్సరాలు ఉన్న చెట్టు కూడా ఒక్కసారిగా నేలకు పడుతుంది. కారణం ఏంటి? ఆ ఆయుధములో పదునుంది. పదును రావడానికన్నా ముందు ఏం చేసింది? ఎన్నో శ్రమలు అనుభవించింది. ఆ పదును రావడానికి ముందు ఎన్నో శ్రమలు అనుభవించింది, ఎన్నో అగ్నికి ఆహుతైపోయింది, కాలిపోయింది, తనకున్న ఆకారం అంతా చచ్చిపోయింది. ఆ తర్వాత ఆయుధముగా తయారై ఆ కొడవలి ఎలాగైతే ఒక బలమైన చెట్టు నరకడానికి ప్రయత్నిస్తుందో, అలాగే ఈ రోజున ప్రభు అయిన దేవుని పిల్లలారా, ప్రభు అంటున్నాడు, మనకెన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఆ ఇరుకులు తర్వాతనే ఆశీర్వాదం. హల్లెలూయా. ఆ ఇరుకుల శ్రమలు దేనికంటే దేవుడు పదును చేయడానికి. దేనిలో? ప్రార్థనలో. ప్రార్థనలో ప్రార్థనలో ఒక వ్యక్తి బాగా పదును జరిగితే, ప్రార్థనలో ఒక వ్యక్తి బాగా పదును పడితే, ఆ పదును ఏం చేస్తుందంటే కొన్ని సంవత్సరాలు ఉన్న శ్రమను ఒక్కసారిగా నరికి వేయడానికి అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు అంటున్నాడు, తన భక్తులను దేవుడు కాపాడడానికి గల కారణం ఏంటి? ఆ భక్తులలో ఏముండాలంటే ప్రార్థననే పదును ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. మరొక మాట 30వ కీర్తన 4వ వచనం. కీర్తన గ్రంథం 30 30వ కీర్తన 4వ వచనం. యెహోవా భక్తులారా ఆయన్ని కీర్తించండి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన స్తుతించాలి. అంటే భక్తులు ఏం చేయాలంటే ఆయన నామమును, ఆయన కీర్తిని కీర్తించాలి. దేవుని నామాన్ని ఎప్పుడు ఏం చేయాలంటే స్తుతించాలా, కీర్తించాలా. స్తుతిని స్థితిని మారుస్తుంది, కీర్తనని బంధకాలు ఊడగొడుతుంది. హల్లెలూయా. అంటే ఈ రోజున భక్తుని జీవితంలో ఏమి లేదంటే స్తుతి లేదు. ఏం లేదు? స్తుతి కీర్తన లేదు. స్తుతి కీర్తనలు లేవు. అంటే ఆయన భక్తులలో ఉండవలసిన గుణలక్షణాలు ఏమిటి అంటే ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలు ఆయనకు ఎప్పుడు ప్రార్థన చేస్తారో, ఎప్పుడు కీర్తిస్తారో, ఎప్పుడు మొరపెడతారో అప్పుడట మీకు కలిగిన శ్రమలో నుంచి నా ప్రభు కాపాడగలడు. ఉదయకాలం సాయంకాలం ముందు ఈ వర్తమానాన్ని ప్రభా ఈ వాక్యం ఈ రోజున చెప్పాలి అనుకుంటే ప్రభా అంటున్నాడు, నా భక్తులను నేను ఏ విధంగా కాపాడుతున్నాను. వారిలో యథార్థమైన భక్తి ఉంటే, వారిలో భక్తి యథార్థముగా ఉంటే వారిని నేను కాపాడుతాను, వారిని నేను దీవిస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అయితే మరొక్క మాట చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. అయితే దేవుని సన్నిధిలో బిడ్డలారా మొదటి సమూయేలు గ్రంథం 2:9 చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా చాలండి కాపాడును. ఎవ్వరి బలము చేత వారికి జయము రాదు. అయ్యో నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది అంటే ఏది పనిచేయదు. ఒక సమయమున నీ బలము కానీ, నీ తెలివి కానీ, నీ జ్ఞానం కానీ ఏది పనిచేయదు. ఒక సమయాన నీవు అనుకుంటావు నేను ఇలా ఉంటే ఇలా వారిని అడుగుతూ ఏది పనిచేయదు. ఒకసారి మానవుని బలం కానీ, మానవుని తెలివి కానీ ఒక్కొక్క సమయాన ఏది పనిచేయదు. అంటే ఏంట్రా, ఇంత జ్ఞానం ఉన్నవాడిని, ఇంత తెలివి ఉన్నవాడిని, ఇంత బలం ఉన్నవాడిని, నా బలము కానీ, నా జ్ఞానం కానీ, నా తెలివి కానీ, నా సంపదలు కానీ, నా బలము ఏమాత్రం పనిచేయలేదే, అసలు నేనేనా, నా బ్రతుకైనా ఇలాగే ఉండదు అని ఒకసారి తన భక్తులు ఏమవుతారంటే కృంగిపోతారట. నా తెలివి పనిచేయలేదు, నా జ్ఞానం పనిచేయలేదు, నా మెదడు పనిచేయలేదు, నా భూఫలము పనిచేయలేదు, అసలు నా బలమే పనిచేయలేదే, ఎట్లా చేస్తే నేను బాగుంటాను, ఏ విధానంగా ఉంటే నేను బాగుంటానని భక్తులు ఒకసారి ఏం చేస్తారంటే తన తెలివి, తన జ్ఞానం, తన బలం పనిచేయనప్పుడు తొట్టిల్లిపోతారు. ఈ భక్తి అవసరం లేదు, ఈ ప్రార్థన అవసరం లేదు, లోకంలో అందరూ బాగా నేనుంటే బాగుండు, లోకంలో వారు ఉంటే బాగుండు, తొట్టిల్లిపోతారు. ఎప్పుడంటే తన బలం పనిచేయనప్పుడు, తన జ్ఞానం పనిచేయనప్పుడు, తన తెలివి పనిచేయనప్పుడు ఏమనుకుంటారు తన భక్తులు అంటే ఏమో అందరూ సంతోషంగా ఆనందంగా, నేనెందుకు ఇలాగ భక్తిగా నిలబడాలి, నేనెందుకు అన్ని చేయకుండా కాళ్ళు కట్టేసుకోవాలి, నా కళ్ళు కట్టేసుకోవాలి, నా హృదయాన్ని కట్టేసుకోవాలి, ఈ భక్తి అవసరమా అని ఎన్నోసార్లు తొట్టిల్లిపోయే అవకాశం ఉంది. ప్రభు అంటున్నాడు, యెహోవా భక్తులారా నీ బలం ఏం పని చేయకపోతారు, నీ జ్ఞానం పని చేయకుండా చేస్తాను. ఎందుకంటే నీవు నా బలమును పొంది నువ్వు ముందుకెళ్ళాలి. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెహోవా తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని. అందుకే తన భక్తులు ఎన్నోసార్లు తన పాదాలు తొట్టిల్లాలని చూస్తారు. అయితే తొట్టిల్లకుండా ప్రభే పాదాలు ఏం చేస్తారంటే కాపాడుకుంటూ వస్తాడు. నీ పాదాలు తొట్టిల్లకుండా, నువ్వు అడ్డదారులు తొక్కకుండా, నీవు అడ్డ మార్గంలో వెళ్ళకుండా మళ్ళందరినీ ఎవరు కాపాడేదంటే యేసయ్య. ఎందుకు కాపాడాలి? ఆయన కీర్తిస్తున్నావు, ఆయన స్తుతిస్తున్నావు, ఆయన సన్నిధిలో ఉన్నావు కనుక నేను ఖచ్చితంగా ఆయన కాపాడుతానంటున్నాను.
సామెతల గ్రంథం 2 చివరిగా 8వ వచనం ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టిన, అయితే తన భక్తుల ప్రవర్తన దేవుడు కాచుకుంటాడట. తన భక్తుల ప్రవర్తన దేవుడు కాచుకుంటాడు. నా ప్రవర్తన కాచుకునేది నీవు కాదు. నువ్వు అనుకుంటావు, ఓ నా ప్రవర్తన జాగ్రత్తగా నేనే కాచుపెట్టుకోవాలి, నేనే బాగు చేసుకోవాలి, నీ వల్ల కాదు. అందుకే దేవుని యందు భయము, భక్తి, ప్రార్థన ఖచ్చితంగా ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవునికి లోబడతాడో, ఏ వ్యక్తి అయితే నిజాయితీగా కల్తీ లేని ఉపవాసముని కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తాడో, అలాంటి వారి ప్రవర్తన ఎవరు కాపాడతారంటే దేవుడు కాపాడతాడు. దేవుడు కాపాడతాడు. దేవుడు కాపాడతాడు. కనుక ఈరోజు మన ప్రవర్తనైనా, మన తొట్టులో కూడా, మన పాదాలనైనా, మన కదృష్టి, మన హృదయాలైనా అన్నీ కాపాడేది ఎవరంటే దేవుడు. ఈరోజు మన ప్రవర్తనైనా, మన పాదాలైనా తొట్టిల్లిపోతున్నాయి అంటే కారణం దేవుడు కాదు, భక్తిలో లోపం. దేవునికి భయపడే లక్షణం మనలో లేదు. ఆయనకు భయపడకుండా వాళ్ళు, భక్తి లేని వాళ్ళు, మన పాదాలు ఎటువైపున వెళుతాయి, మన ప్రవర్తన ఏదైనా ఆలోచన చేస్తారు. అందుకు దేవుడు అంటున్నాడు, చేసేదేదో భక్తి నిజాయితీగా చేయండి అంటాడు. చేసే భక్తి భయముతో చేయండి అంటాడు. చేసే భక్తి చాలా జాగ్రత్తగా చేయండి అంటాడు. చేసే భక్తి భయభక్తులు చాలా జాగ్రత్తగా చేయండి అంటాడు. ఈ రోజున భయభక్తులు చాలా జాగ్రత్తగా చేస్తా ఉన్నావా? దేవుని యందు భయము లేకుండా భక్తి చేస్తున్నావు, భక్తి చేస్తూ భయపడుకున్నావు. ఈ రెండిట్లో ఎక్కడుంది? అందుకే కొదువనేమో, అందుకే ఆటంకాలేమో, అందుకే శ్రమనేమో. ఈ రోజు నుంచి ప్రభు అంటున్నాడు, నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను, కీర్తించు, ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో ఉండు. చేసే భక్తి ఏదో నిశ్చింతంగా, నిశ్చలమైన భక్తి చేత దేవునికి భయపడుతూ ప్రార్థన చేయి. దైవ భయం కలిగి ప్రార్థన చేయి. నీ కుటుంబానికి కానీ, నీకు కానీ చదువు లేకుండా రానున్న దినములో నేను చేస్తాను అన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన భక్తులను ఆయన చేయి విడిచే దేవుడు అయితే కాదు. మనము దేవుని చేయి విడిచిపెడితే సంబంధం లేదు. తిరునాళ్ళకు వెళ్తా ఉంటే పిల్లలు ఎక్కడ తప్పిపోతారని తండ్రి ఏం చేస్తారంటే పిల్లవాడిని చేయి పట్టుకుంటాడు. వాడు ప్రతిసారి ఏంది నాన్న నా చేయి పట్టుకుంటా, నాకు తెలీదా? ఈ తిరునాళ్ళంతా నేను చూసిన వాడినే కదా, చేయి వదులు అని 2 సార్లు అన్నావు అనుకో, ఒరే తప్పిపోతావురా అంటాడు. లేదు అవసరం లేదని గింజుకున్నాడు అనుకో, తండ్రికి విసుగొచ్చినప్పుడు ఏం చేస్తాడంటే చేయి విడిచిన తర్వాత వాడు దారి తప్పిపోతాడు. జనాలు తప్పిపోయి ఎక్కడో దగ్గర కనపడతాడు. ఎవరో ఒకరు తెచ్చి ఏ మైకు దగ్గర, ఏ వ్యక్తి దగ్గర పలానా వ్యక్తి తప్పిపోయాడు, పలానా చిన్న పిల్లవాడు తప్పిపోయాడు, వాళ్ళు తీసుకొని ఎవరో పట్టుకొని తీసుకున్నారు అంటే అంతసేపు తండ్రికి బాధ. ఈ రోజున అలాగే మన జీవితంలో యేసు ప్రభు చేయి విడిచిపెట్టి ఆయన మనల్ని చేయి ఎప్పుడు పట్టుకుంటాడు. మనమే చేయి విడిచిపెట్టుకుని మన దారి తప్పిపోతే దొరికేంత వరకు సాతాను ఎత్తుకొని వెళ్తాడు. మరలా దేవునికి ఏ దైవజనుడైనా ప్రార్థన చేసి ఆయన తీసుకొని వచ్చి అందరిలో పెట్టుకొని, ప్రభా ఇంతవరకు తప్పిపోయాడయ్యా, ఇదిగో నీ బిడ్డని నీకు అప్పగిస్తున్నా, తప్పిపోయాడు, నీ బిడ్డని నీకు అప్పగిస్తున్నా, ఇప్పటి నుంచి సరిగా బాగా భక్తి చేస్తానులే. ఇప్పుడు చాలా బాధలు, చాలా తిప్పలు పడ్డాడు. ఎంతోమంది ఈ పిల్లవాడిని ఎంతోమంది అరిచారు కనుక ఇక్కడ తప్పిపోలే, బాగుంటానులే అంటే వాడికి మళ్ళీ తప్పిపోతాడా? తండ్రిని విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఒక్కసారి తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి చేరాడంటే వాడు మరలా తప్పిపోడు. కారణం ఏంటి? తప్పిపోయిన తర్వాత ఎన్ని శ్రమలు వచ్చాయో, ఎన్ని ఇబ్బందులు వస్తాయో వాడికి తెలుసు. ఈరోజు భక్తులు కూడా తప్పిపోయిన తర్వాత ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు పడినప్పుడు దైవజనుడు వెళ్ళి తప్పిపోతున్న కుటుంబాలను మరలా దేవుడు చక్కర పెట్టుకుని దైవజనుడు ఆ పిల్లలను మరలా
యేసయ్య దగ్గరికి చేర్చినప్పుడు యేసయ్య అంటాడట, నేను ఇక మీద నేను చెయ్యి వదను. నేను నీ చేయి పట్టుకోవడం కాదు, ఇక మీదట నీవే నా చేయి పట్టుకోవాలి. హల్లెలూయా. తప్పిపోనంత వరకు తండ్రి పట్టుకుంటాడు, తప్పిపోయిన తర్వాత కుమారుడు పట్టుకోవాలి తండ్రి చేయి. ఎందుకంటే వాడికి భయం ఉంది. తండ్రి ఏమనుకుంటాడు, ఇంకా వాడే పట్టుకుంటాడు, తప్పిపోతే వాడి తిప్పలు వాడే పడతాడు, వాడి తిప్పలు పడ్డాడు కనుక ఈ రాజు నా చేయి విడవలే అనుకుంటాడు. ఈరోజు చాలా మందికి భక్తులకు ఎందుకు శ్రమ వస్తుందంటే, తప్పిపోయిన మార్గంలో తప్పు తెలుసుకున్న తర్వాత తన భక్తులు తండ్రికి చేయి పట్టుకున్నట్లుగా మనం కూడా చేయి పట్టుకోవాలి. ఈరోజు నీ మాటలు పెట్టున్న బిడ్డలారా, మనం ఎక్కడ తప్పిపోయామో తెలియదు. ఆయన భక్తులు తొట్టుల్లోకుండగా కాపాడుకునే దేవుడు ఆయన కనుక ఈ రోజున ఆయన భక్తులను దేవుడు కాపాడుకునే దేవుడు కనుక ఈ రోజున భయము భక్తి చేత ఆయన చేయి పట్టుకొని ఎక్కడ తప్పిపోయాము, ప్రభా ఆకలి అవుతా ఉంది, తప్పిపోయి వచ్చాను, బాధలున్నాయి, తప్పిపోయి వచ్చాను, కన్నీళ్ళు ఉన్నాయి, తప్పిపోయి వచ్చాను, అన్ని తిరిగిన వెంటనే తప్పిపోయి చాలా ఇబ్బంది పడాలని నేను మరలా నీ దగ్గరకు వచ్చేసరికి చాలా ఇబ్బంది పడ్డాను, మరలా నీ దగ్గరికి వచ్చి చాలా కష్టపడ్డాను, నీ చేయి పట్టుకోవాలంటే చాలా కష్టపడ్డానయ్యా, నీ చేయి పట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడ్డానయ్యా, ఈ రోజు నేను చేయి దొరికింది, ఇక నేను వదలను, నన్ను విడిచిపెట్టదు యేసయ్యా అని తన భక్తులు ఏం చేస్తారట, తండ్రి చేయి పట్టుకుంటారు. ఈ రోజున ఉపవాస ప్రార్థన దినమందు ఎక్కడ తప్పిపోయావో తెలియదు, నా యేసయ్య నేను పిలుస్తూ ఉన్నాడు, ఆయన చేయి పట్టుకోగలవా? పట్టుకోగలిగితే ఆ ప్రభు నిన్ను ఆదరిస్తాడు, ఆ ప్రభు నిన్ను చేరదీస్తాడు, ఆ ప్రభు నిన్ను కాపాడుతాడు. శత్రువుల చేతుల నుంచి, భక్తిహీనుల చేతుల నుంచి ఆయన విడిపించబోతున్నాడు. కనుక ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీ కుటుంబానికి ఏది కొదువు రాకుండా నా యేసయ్య చూడబోతున్నాడు. ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తున్న నీవు నిజముగా దేవునికి మొరపెట్టు, ఆయనే మనల్ని కాపాడువాడు. అందుకని ఈ సమయమును అందరూ మోకాళ్ళు నిలబడి ప్రార్థన చేద్దాం. అందరూ మోకాళ్ళు నిలబడి ప్రార్థన చేద్దాం.